ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువు నందు అత్యంత ప్రియమైన వారలారా, ఈ 2024వ సంవత్సరము మార్చి మాసము 4వ తేదీ సోమవారము దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనములో దేవుడు హిజ్కియాకు తెలియచేసిన నాటి మాట నేడు వాగ్దానముగా ఇవ్వబడింది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఆమెన్. దేవుడు నాడు యూదా రాజైన హిజ్కియాకున్నటువంటి పరిస్థితిని, అనగా అతడు వ్యాధితో బాధపడుతూ మరణించబోతున్నాడన్న వార్త విన్న తరువాత దేవుని తట్టుకు తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని జీవితంలో 3 కార్యాలు చేశాడు. 1, అతని స్థితిని చూశాడు. 2వది, తానున్న స్థితిలో తన కన్నీటిని చూచాడు. 3వదిగా అతని ప్రార్థన అంగీకరించాడు. ఈరోజు నీవు దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడని, నీ కన్నీటి బిందువుకు ఎంతో విలువను దేవుడు ఇస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నీవు గ్రహించాలి. ఎందుకంటే మనము కొన్ని సందర్భాలలో మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కన్నీటితో చేసే ప్రార్థనకు దేవుడు వెనువెంటనే సమాధానం ఇస్తాడని, ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు స్పందించి ఆ ప్రార్థన అంగీకరిస్తాడని, ఆ ప్రార్థన ఆలకిస్తాడని, ఆ ప్రార్థించిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడని ఈరోజు ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీవు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన కన్నీటి ప్రార్థన అయితే దేవుడు నీ జీవితంలో నీకు గొప్ప ప్రతిఫలము అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడు. కన్నీటి ప్రార్థన అది ఫ్యాక్స్ కంటే ఫాస్ట్గా సమాధానము దేవుని యొద్ద నుంచి తీసుకొని వస్తుంది. గనక హిజ్కియా జీవితంలో అట్టి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఎంత మంచి దేవుడు మనం ఆరాధించే దేవుడు. కనుక నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థనకు ఆయన స్పందించి, నీవు దేని గురించి అయితే దిగులు చెందుతూ, దేని గురించి అయితే నీవు నిరీక్షణ కలిగి, దేని విషయంలోనైతే దేవునికి నీవు మొరపెడుతున్నావో దానిని దేవుడు నీకు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కన్నీటి ప్రార్థనకు స్పందించి ఉన్నాడు. గనక నాడు హిజ్కియాకు చెప్పిన మాట నేడు నీకు వాగ్దానముగా ఇవ్వబడి ఉంది. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు దేని గురించి చింతించవద్దు, దిగులు పడవద్దు. నీవు చేయబోతున్న లేదా నీవు చేస్తూ ఉన్న ప్రార్థనకు వెనువెంటనే యేసు నామమున దేవాది దేవుడు జవాబు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, నాడు యూదా రాజైన హిజ్కియా చేసిన ప్రార్థనకు మీరు ఎంతగానో స్పందించారు. అతడు నాయన మీ తట్టుకు తిరిగి నాయన అతడు కన్నీటితో ప్రార్థించినప్పుడు నీ కన్నీటి ప్రార్థన నేను చూచాను అన్నావు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నావు. మీకు వందనాలు. కనుక ఈ దినము నాయన మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి స్తోత్రాలు. మా కన్నీటి ప్రార్థనలు వ్యర్థము కావని మీరు నాయన ప్రమాణం చేశారు. మీ ప్రార్థన నేను అంగీకరిస్తాను అని మీరు ప్రమాణం చేసి వాగ్దానం చేశారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ వాగ్దానము నాయన పొందుతున్నటువంటి బిడ్డల జీవితాల్లో నాయన వారికి మీరు మేలు చేయబోతున్నారన్న విశ్వాసమును, ఆ నిరీక్షణను దేవా మీరు బలపరుచుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను ఆరాధించే దేవుడు ఏనాడు నా ప్రార్థన త్రోసివేయలేదని ఈ వాగ్దానము పొందిన బిడ్డలు విశ్వాసములో అనేకులకు మిమ్మల్ని గురించి సాక్ష్యము చెప్పి మిమ్మల్ని మహిమపరిచే విధముగా వారిని దీవించుదురుగాక. ఆశీర్వదించండి, దీవించండి. ఎవరికి ఏది కొరతగా ఉందో ఎరిగిన గొప్ప దేవుడవు. హిజ్కియాకు ఏది కావాలనో దానిని ఇచ్చినట్లుగా ఈనాడు ఈ వాగ్దానమును పొందిన మా ప్రియ బిడ్డలకు ఏది అవసరమో, ఏది అక్కరగా ఉన్నదో యేసు నామమున అది వారు పొందుదురుగాక అని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమ ప్రభు అయిన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఈ వాగ్దానము పొందిన మా ప్రియ బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీరు పొంది ఆనందిస్తూ ఉన్నట్లుగా ఇతరులకు కూడా ఈ వాగ్దానాన్ని మీరు షేర్ చేసి వారి ఆనందానికి మీరు కారకులుగా ఉండాలని ఒక సంఘ కాపరిగా నా ప్రార్థన, నా ఆశ. దేవుడు అట్టి ప్రేరేపణ నీకు కలగజేసి నిన్ను దీవించుని ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.